సర్కారు బోర్డు తీసేయి, ఎమ్మెల్యే బోర్డు పెట్టేసేయి. అబ్బా చూడు, జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ధ్ రెడ్డి పేరుతో కబ్జా, ప్రైమ్ ఏరియా మియాపూర్లో భూ వివాదం అంటూ చూస్తాం. స్టేటస్ కు ఆర్డర్ పెడచేరు పెట్టిన వైనం, మియాపూర్ మదీనాగూడ హఫీజ్పేట్ బౌండరీలతో లొల్లి. 35 ఏళ్లుగా భూమిని కాపాడుతున్న అధికారులు రికార్డ్ కరెక్షన్ పేరుతో తిష్ట వేసేందుకు ఎన్నో ప్రయత్నాలు. అధికార పార్టీ ఎమ్మెల్యే అయితే అడిగేవారు ఉండరని బరితెగింపు అంటున్నాం. నాకేం సంబంధం లేదు, ఫోర్జరీ కేసులు పెడతా ఎమ్మెల్యే అనిరుద్ధ్ రెడ్డి మాట్లాడుతూ ఉన్నారు. సో ఇక్కడ చూడండి, దిస్ ల్యాండ్ బిలాంగ్స్ టు జానంపల్లి అనిరుద్ధ్ రెడ్డి, ట్రెస్పాసర్స్ విల్ బి ప్రాసిక్యూటెడ్ అంటూ ఫోన్ నెంబర్తో సహా ఇవ్వడం జరిగింది. సో మొత్తానికైతే ప్రైమ్ ఏరియాలో ఒక ఎమ్మెల్యే, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే డైరెక్ట్ బాజాప్తా ప్రభుత్వ సర్కారీ భూమిని కబ్జా పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. బోర్డులో పెట్టి మా ల్యాండ్ అనుకుంటా పెడతా ఉన్నారు. అంటే ఈయన పర్మిషన్ లేకుండా ఆయన పేరు పెడతారా? 100% పెట్టడానికి అవకాశం అయితే లేదు. ఖచ్చితంగా ఇది కాంగ్రెస్ పార్టీ సమాధానం చెప్పాలి. ఏంది ఇది, ఈ పంచాయతీ ఏంది, ఈ భూ కబ్జాలు ఏంది? చూడండి, ఎమ్మెల్యే పేరు చెప్పుకొని ఏర్పాటు చేసిన కంటైనర్, గతంలో రెవెన్యూ అధికారులు కూల్చేసిన కంటైనర్ అంటూ చూస్తా ఉన్నాం. సర్కారు ప్రైమ్ ఏరియా మియాపూర్లో భూ వివాదం, జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ధ్ పేరుతో కబ్జా, స్టేటస్ కు ఆర్డర్ చేయడం పెట్టిన వైనం అంటూ చూస్తా ఉన్నాం. సో ఇక్కడ చూడండి, హైదరాబాద్ లో ఖాళీగా ఉన్న ప్రభుత్వ భూమి అంటే కబ్జాకోర్లకు పండగే. అలాంటిది మియాపూర్లో ల్యాండ్ అంటే ఊరుకుంటారా? సర్వే నెంబర్ 69/1లోని ప్రభుత్వ భూమిని దర్జాగా కబ్జా చేసేందుకు రకరకాల ప్రయత్నాలు జరుగుతున్నాయి. గతంలో ఎన్నోసార్లు కబ్జా ప్రయత్నం చేస్తే అధికారులు అడ్డుకున్నారు. ప్రభుత్వ భూమిని హెచ్చరిక బోర్డులు పెట్టారు, కంటైనర్ వేస్తే తొలగించారు. 1994 నుంచి 19.22 గుంటల గ్రామాల సరిహద్దులోని మిగులు భూమిపై విచారణ జరుగుతున్నది. భూమిలో పొజిషన్లో ఉన్నామని తమకు రికార్డులో నమోదు చేయాలని పిటిషన్ వేస్తూనే ఉన్నారు. సిటీ పీటీదారులు రికార్డు కరెక్షన్ పెట్టుకున్నారు. 2004లో జిల్లా రెవెన్యూ అధికారి రవిబాబు ఎంఆర్ఓపై రెస్పాండెంట్ గా తీసుకొని సిసిఎల్ఏ ఉత్తర్వులతో మరోసారి విచారణ చేపట్టారంటూ చూస్తా ఉన్నాం. సో 100 కోట్ల భూమిపై అగ్రిమెంట్ ఉందా? రంగారెడ్డి జిల్లా విలువైన ప్రభుత్వ భూమి ఎలాగని కొట్టేసేందుకు భూ బకాసులు వెంటపడుతున్నారు. అందుకు బోర్డులు పెట్టి పొజిషన్ తీసుకున్నారట. సో ఇక కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత ఇక విపరీతమైనటువంటి పరిస్థితులకు నెట్టబడ్డారు వీళ్ళంతా. ఏమైతుంది, ఇక ఏడ ప్రభుత్వ భూమి కనబడ్డా, ఏడ ఖాళీ జాగా కనబడ్డా అక్కడ పోయి ఆ బోర్డులు పెట్టాలి. ఆ సిసిఎల్ఏ ధరని ఇప్పుడు భూభారతి వచ్చింది, వీళ్ళలో కరెక్షన్ చేసుకోవాలి, పోవాలి, చేసుకోవాలి, ఏదో ఫేక్ అగ్రిమెంట్, ఫేక్ డాక్యుమెంట్ పెట్టాలి, భూమిని స్వాధీనం చేసుకోవాలి. ఇదే జరుగుతూ ఉంది. కేసీఆర్ లక్షల ఎకరాల భూములను దొబ్బితిన్నాడు. ఇప్పుడు వీళ్ళు కూడా మిగిలిన భూమి ఏదైతుందో దాన్ని దొబ్బితినే ప్రయత్నం చేస్తూ ఉన్నారు వీళ్ళంతా కూడా. ఈ భూ వివాదంపై ఎమ్మెల్యే అనిరుద్ధ్ రెడ్డిని స్వేచ్ఛ వివరణ కోరగా, ఆ భూమితో నాకు ఎలాంటి సంబంధం లేట. ఎలాంటి సంబంధం నీ బోర్డు ఎట్లా పెడతారా? నీ బోర్డు ఎట్లా పెడతారు? అది ఎవరిదో కూడా నాకు తెలియదు. నా పేరు వాడుకొని భూమిలో బోర్డులు ఏర్పాటు చేశారు. ఒకవేళ వారి దగ్గర భూమికి సంబంధించిన డాక్యుమెంట్లు ఉంటే అందులో నా పేరుతో సంతకాలు చేసినట్టు ఉంటే ఫోర్జరీ కింద కేసు నమోదు చేస్తామని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఆల్రెడీ అమ్మేసుకున్నారు అంటూ చూస్తాను. అయ్యయ్యో, గింత దారుణంగా నీ పేరు పెట్టి నీ బోర్డు పెడతారా నీ అనుమతి లేకుండా? తీసుకో, మరి నువ్వు అధికారంలో ఉన్నావు కదా, అధికార పార్టీ ఎమ్మెల్యే ఉన్నావు కదా, క్రిమినల్ కేసులు పెట్టి బొక్కలేయించాలి ఎవరైతే ఉన్నారో, ఆ బాధితున్నారో. అప్పుడే నీకు కొంత క్రెడిబిలిటీ, లేకపోతే నువ్వు కూడా భూ కబ్జాదారు కిందనే పోతావు అనేది గుర్తుపెట్టుకోవాలి.